ఇంద్రజిత్ బాణ పరంపరతో లక్ష్మణుని కింద పడేస్తాడు. కింద పడిపోయిన లక్ష్మణుణ్ణి చూసి రాములు వారు ఆ రోజు బాధపడినంత బాధ ఆయన జీవితంలో ఎప్పుడూ బాధపడలేదు. ఆయన కళ్ళంపటి నీళ్లు కారుతూనే ఉన్నాయి. మనం సీతమ్మ లేని రాములు వారిని చూసావేమో కానీ లక్ష్మణుడు లేని రాములు వారిని అస్సలా చూసుండం. అప్పుడు రాముడు అంత బాధలో ఉండగా నేను ఉన్నా స్వామి నీకు అని పక్కకొచ్చి నిలబడింది ఎవరు? హనుమంతుడు, ఆంజనేయుడు, అంజనీ పుత్రుడు. రాముడి బాధను చూసి హనుమంతుడు తట్టుకోలేక, స్వామి ఎందుకు ఏడుస్తున్నావు స్వామి? నేను ఉండగా లక్ష్మణుడు ఎలా చనిపోతాడనుకుంటున్నావు స్వామి? లక్ష్మణుడు చనిపోడు స్వామి, ఇది నా హామీ అంటూ హనుమంతులు వారు చెప్తారు. కొందరు చంద్రుడి లోపలే అమృతం ఉందంటున్నారు. అటువంటి చంద్రుణ్ణి కూడా నా పిడికిలతో పిండి అమృతాన్ని తీసుకొస్తాను స్వామి, మీకోసం లక్ష్మణుడి కోసం. మరికొందరంటున్నారు సూర్యుడి అగ్ని జ్వాలల లోపల అమృతం ఉందంటున్నారు స్వామి. అటువంటి సూర్యుడి యొక్క అగ్ని జ్వాలలని నా వాయు శక్తితో ఊది అమృతాన్ని పట్టుకొస్తాను స్వామి, మీకోసం లక్ష్మణుడి కోసం. చావునైనా చంపేస్తాను కానీ లక్ష్మణుణ్ణి చనిపోనివ్వను స్వామి, ఇది నా